వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. i24 న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నందిగామ టౌన్లో ఉదయం 6 గంటల నుంచి కూడా 20 వార్డుల్లో పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్ విధానం అనేది తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 70 రూపాయలతోటి పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేసి దాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేయటం, అలాగే దాన్ని 200 రూపాయలని 1000 రూపాయలకి ఒకేసారి 5 రెట్లు పెంచారు. అలాగే 2000 రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వంది. అలాగే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్కి కూడా 5 సంవత్సరాల టైం తీసుకుంది. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా 3 నెలల డబ్బులు 1000 రూపాయలు, మరలా పెంచిన పెన్షన్ 3000 రూపాయలు కలిపి 4000 రూపాయలు, ఆ పెన్షన్తో కలిపి 7000 రూపాయలు కూడా ఈరోజు ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకేసారి కూడా 1000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వం అనేది మరోసారి నిరూపించుకున్నాము. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన విధానంగా ముందు పెన్షన్ విధానాన్ని పూర్తి చేసుకొని త్వరలో బాబు గారి ఆధ్వర్యంలో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా శ్రీకారం చుట్టి ప్రజల మన్నన పొందుతుందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు తెలియజేస్తూ, మేము వార్డులోకి వెళ్తే ప్రజలంతా కూడా హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతూ ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. 14 ముందు కళ్ళు లేని నాకు 500